కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తోందని, ప్రజా ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని ఆయన కోరారు. ఏలూరు 42వ డివిజన్ కొత్తపేట నూకాలమ్మ గుడి వద్ద ఆదివారం సాయంత్రం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. తమ అభిమానాన్ని చాటుకుంటూ పూలవర్షంతో పాటు పూలదండలతో స్వాగతించారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను స్వయంగా అంటించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో భారీ కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి పంపిణీ చేశారు. పలువురు ఆర్పీలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. చెప్పిన విధంగానే క్రమం తప్పకుండా 1వ తేదీకే పెన్షన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే పేద ప్రజల ఆకలి తీర్చడం, డిఎస్సి నోటిఫికేషన్ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. రాబోయే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. వరదల విపత్తు రాకపోతే ఇప్పటికే సూపర్ 6లోని మరికొన్ని పథకాలు అమల్లోకి వచ్చావని ఆయన అన్నారు. వరదల సమయంలో గతంలో ఏ ముఖ్యమంత్రి అందుబాటులో లేని విధంగా 10 రోజుల పాటు ప్రజల మధ్యనే ఉండి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసి ప్రజలకు తాను అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల నమోదుకు యాప్ ఓపెన్ అవుతుందని, ఆ రోజు నుండి 15 రోజుల పాటు లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చునని, వారందరికీ నవంబర్ 1వ తేదీ నుండి పెన్షన్లు అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
రాష్ట్రానికి తండ్రి స్థానంలో నిలబడి నిరంతరం ప్రజలకు మేలు చేయాలని ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొండంత మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. గతంలో భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఏలూరు నగరంలో వరద నీరు గంటల తరబడి రోడ్లపై ప్రవహించేదని, అయితే తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మున్సిపల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి డ్రైన్ల పూడికను తీయించడం వల్ల ఇటీవల భారీ వర్షాలు కురిసిన చుక్క నీరు కూడా గంటల తరబడి రోడ్లపై ఉన్న పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. అందరి కష్టంతోనే అధికారంలోకి రావడం జరిగిందని, అదే స్ఫూర్తితో ప్రజా ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిరంతరం పాటుపడతామని చెప్పారు. ఇటీవల వరదల కారణంగా విజయవాడలో విపత్తు సంభవిస్తే ఏలూరు నియోజకవర్గం నుండి దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మొత్తం ₹1 కోటి వరకు సాయం అందించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ 100 రోజుల పాలనతో ప్రజలతో ఇది మంచి ప్రభుత్వమని అనిపించుకున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు నాగుల్ మీరా, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లెపు రాము, 42వ డివిజన్ ఇన్ఛార్జ్ త్రిపర్ణ రాజేష్, టీడీపీ నాయకులు ఉప్పాల జగదీష్ బాబు, ఎస్ఎంఆర్ పెదబాబు, ఆర్నేపల్లి మధు, ఎంఆర్డి బాలరాం, బొద్దాని శ్రీనివాస్, పెద్దబోయిన శివప్రసాద్, గుమ్మడి సూర్యనారాయణ, గంటా గోవింద్, సిరివారపు కోట, శెట్టి సరిత, వేగిరెడ్డి శంకర్, కోన ధన, కార్పొరేటర్ అజ్జి సత్యవతి, జనసేన ఇన్ఛార్జ్ అద్దాల శ్రీనివాస్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, బీజేపీ ఇన్ఛార్జ్ బర్మా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం మరి పాటుపడుతున్నావా? మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవాళ ఆదివారం అయినప్పటికీ మా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఆదివారం అయిన ఇది సెలవు ఉంటారా బాబు, మా అందరిని కూడా తీసుకొచ్చారని. ఆదివారం పూట కూడా మధ్యాహ్నం నేను 2ంటికి ఇంటికి వెళ్తే 2:30 కాడి నుంచి 4 గంటల వరకు టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు మా క్లాస్ స్పీకర్. ఎమ్మెల్యే అంటే ఇలాగ అందుబాటులో ఉండాలి. చాలా మందికి ఇంకా తెలియదు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే 2 గంటలు పడద్దామో 3 గంటలు పడద్దామో మనం వెళ్ళొచ్చా లేదా అనుకునే వాళ్ళు ఇంకా ఏలూరు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. కానీ నిరంతరం ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఆఫీస్లో జరిగేది కూడా మీడియా ద్వారా మీరు, ఎందుకంటే యాక్ట్ ఛానల్స్ వస్తే అలాగే విన్ ఛానల్స్ వస్తాయి, అందులో ఏదైతే ప్రజలు ఏ విధంగా వస్తున్నారో హాస్పిటల్కి సంబంధించి కానీ అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు ఏదైతే ఇస్తున్నాయో, ఎవరైతే పూర్ పీపుల్ నా దగ్గరకు వస్తున్నారో ప్రభుత్వ పరంగా అందరి పథకాలని మళ్ళీ వాళ్ళ ద్వారా ఏదైనా సాయం చేస్తానంటే ఈ విధంగా ఉంది, మీరు ఎవరైనా సాయం చేయండి. అలాగే మనం కూడా వరదలు వచ్చినప్పుడు నేను ఎవరిని అడగలా ఫోర్స్ చేసి మన ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి ₹1 కోటి దాకా విజయవాడ వరద బాధితులకు ఇచ్చారంటే మరి మన ఏలూరు ప్రజలు కూడా ఎంత దాతృత్వం చూపించారని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ₹1 కూడా నేనేం అడగలా. నేను ఒక్కరోజు భోజనాలు మటుకు నా ఖర్చుతో నేను పంపించా, మిగతాదంతా కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ డీడీల రూపేనా, బట్టల రూపేనా, నిత్యావసర వస్తువుల రూపేనా వాళ్ళే ఇచ్చారు. మీరందరూ ఏదైతే మెజార్టీ ఇచ్చారో ఆ మెజార్టీకి తగ్గట్టే అభివృద్ధి కూడా ఎవరో ఈ 5 సంవత్సరాల్లో అది చేయలేదండి. నాకుండేది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఎంత త్వరగా ఎన్ని పనులు చేస్తే అన్ని స్థలాలు ఉంటాయి. మా బ్యాంకులో మేము తీసుకున్నటువంటి లోన్స్ అన్నీ కూడా చెక్ బౌన్స్ అయిపోయినాయండి, మాకు ఎవరికి లోన్లు పుడతలేదండి అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడు చెప్తున్నటువంటి సందర్భం. టయానికి మనకి జీతాలు అందుతాయి, మనం కుటుంబం చక్కగా ఉంటుంది, మన పిల్లలు బాగా చదువుకుంటారు, చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో అంత మెజార్టీ అన్ని సీట్లు ఇవ్వడం జరిగింది. దానిలోనే మన ఏలూరు నియోజకవర్గంలో 63,000 చిల్లర ఓట్ల మెజార్టీతో బడేటి చంటి గారిని కూడా గెలిపించుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు, ఈ గడ్డు పరిస్థితులు అనుభవించి 5 సంవత్సరాలు చంటి గారు పిలవంగానే మేమందరం కూడా కార్పొరేటర్లు జాయిన్ అయ్యి మీరు చేసేటువంటి అభివృద్ధిలో, గవర్నమెంట్ చేసేటువంటి అభివృద్ధిలో మా వంతు సహకారంగా కూడా ఏలూరు కార్పొరేషన్లో మీరు ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లుని కూడా మేమందరం కూడా ఆమోదం చేయడానికి మీ అందరికీ మేము సహకారంగా ఉంటామని చెప్పి ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ప్రతి పని కూడా డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు మేము కార్పొరేషన్ పరంగా అధికారుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని పనులు కూడా చేసుకుంటూ రావడం జరిగింది. మీరు ఇదివరకటి ఎమ్మెల్యేని కూడా చూసుంటారు. 6 డోర్లు 7 డోర్లు వెళ్తే దర్శనం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని చూస్తున్నారు. ఈయన ఉదయం నుంచి కూడా ఏదైతే మీకు ఆ రోజు హామీ ఇచ్చారో అందుబాటులో ఉంటానని, ఆ హామీ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీకు ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారం చేయడానికి మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా? మన రీసెంట్గా జరిగిన విజయవాడలో బురదలో తిరిగి అతని వయసుతో కూడా లెక్క చేయకుండా దగ్గర 75 సంవత్సరాలు 73 సంవత్సరాలు వచ్చి కూడా బురదలోంచి వెళ్ళి పేదలకు సహాయం అందించారంటే అంతకన్నా మహానుభావుడు ఎవరు ఉండరు. కష్టకాలంలో ఉన్న భగవంతుడు ఆదుకున్న వాళ్ళే భగవంతుడు.
ఆ టైంలో కూడా దేవుళ్ళ వచ్చి మనల్ని ఆదుకున్నారంటే భగవంతుడు ఎక్కడా లేడు, ఆయనలోనే ఉన్నాడు. మన అందరినీ కూడా ఆదుకున్నారు. పేద ప్రజలను ఆదుకోవడానికి అంత ఇదిగా ఎవరు వస్తారండి? అసలు ఎవరికి ఏం కావాలో, ఎవరు లాస్ అయిపోయారో, ఎవరు చేశారో ఆడ అంత మంచి నాయకుడు రాబట్టే ఈ రోజు వెనకాల అంత మంచి నాయకుడు వచ్చారండి. దానికి తోడు మన ఎమ్మెల్యే గారండి, మన ఏలూరు ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే అర్థవంత తలుపుకొట్టినా కూడా లేస్తున్నారండి. వచ్చిన నెలలోనే పార్టీలో వచ్చిన నెలలోనే మీకు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. 4,000 పెన్షన్ చేస్తాం. అలాగే మన ఏలూరుకి ఎప్పటి నుంచో ఒక కళ ఉంది, శనివారపేట కాజువే బ్రిడ్జ్ వేయాలని చెప్పి. గత పాలకులు ఎవరో కూడా కనీసం ఆలోచన కూడా చేయలే. దీపావళి నుంచి ప్రతి ఇంట్లో దీపావళి వెలుగులు వెలగాలని చెప్పేసి అనే ఆలోచనతో దీపావళి నుంచి 3 గ్యాస్ బండ్లు ఇవ్వడానికి కూడా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన లాంటి పథకాన్ని అందరూ స్వాగతించాల్సిందేనని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శనివారం ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అవగాహన గోడ పత్రికలు, కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం కింద రాయితీపై సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చునని చెప్పారు. ఈ పథకం వలన గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని, ఇంటి కప్పుపై కనీసం 10 చదరపు మీటర్లు లేదా 100 అడుగుల చదరపు మీటర్ల స్థలంలో 1 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ కెపాసిటీ 1 నుంచి 2 కిలోవాట్స్, 2 నుంచి 3 కిలోవాట్స్, 3 కిలోవాట్స్ పైన ఉండే కెపాసిటీల్లో సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసుకోవచ్చునని, ఇందుకు 30,000 నుంచి 78,000 వరకు పథకం ద్వారా ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చునని తెలిపారు. ఇది ఎంతో మంచి పథకమని, ఒకసారి ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంవత్సరాల తరబడి దాని నుంచి లబ్ధి పొందవచ్చునని అన్నారు. ఇదే విధంగా నెల రోజుల్లో ఒక మోడల్ పాఠశాల, ఒక మోడల్ కళాశాలను సోలార్ రూఫ్ టాప్ కింద తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారితో సమన్వయం కావాలని అన్నారు. మోడల్ సోలార్ విలేజ్గా నిలిచే గ్రామానికి కేంద్ర ప్రభుత్వం అందించే ఇన్సెంటివ్ పొందే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో డిఆర్ఓ డి పుష్పమణి, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ సాల్మన్ రాజు, ఎన్ఆర్ఈడీసీఈ జిల్లా మేనేజర్ యు హరీష్, డిఎల్సీ సభ్యులు ఆలూరి రమేష్, ఎల్డీఎం డి నీలాద్రి, విద్యుత్ శాఖ ఏఈ జేపీపీ నటరాజన్, డిఈ రాధాకృష్ణ, ఏడీఏలు అంబేద్కర్, కృష్ణరాజా, త్రివాస్, ఏఈ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో మనకి మీటింగ్లో డీఓ బై డిపార్ట్మెంట్గా ఉంటుంది. DPO ఫర్ పంచాయత్ 2-3 మోడల్స్ చేసి నాకు చూపిస్తే ఐ విల్ హ్యావ్ సమ్ నంబర్ ఆఫ్ ద స్కీమ్, దెన్ ఐ కెన్ ప్రమోట్ మై సెల్ఫ్. ఓకే, వాళ్ళు కొంత చాలా మినిమల్ డబ్బే వస్తుంది. దే కుడెంట్ మేనేజ్ ఆల్ ఎలక్ట్రిసిటీ. అండ్ యూ కెన్ ఆల్సో టీచ్ దమ్ వాట్ ఇస్ సోలార్ ఎనర్జీ అని చెప్పేసి. జస్ట్ నార్మల్గా ఎక్కడికి ఫిట్ చేయడం కాదు సోలార్ ఎనర్జీ, సోలార్ సెల్ అంటే ఇట్ విల్ ఆల్సో క్రియేట్ సైంటిఫిక్ టెంపరమెంట్ పొజిషన్. ఒక మోడల్ హై స్కూల్ చేయించండి. కలెక్టరేట్ ఎట్లయినా మీరు వర్కౌట్ చేసుకున్నారు, అది కూడా చూస్తాం. రేపు ఇస్తే ఎన్ని రోజులు చేయగలరు చెప్పండి. వాటర్ సెల్ ఫస్ట్ మీరు చెప్పేది మొదలు పెడతాం. ఎలాంటి జిల్లా కలెక్టర్ మీరు చేయించుకుంటారు కాదు సార్, ఫస్ట్ అదే చేద్దాం. మీరు ఎంపీటీ అంతా చేసి ఆపరేషన్కి ఎప్పుడు తీసుకొస్తారు? నెక్స్ట్ మంత్ మనకి తెలుగు వరకు ఉపయోగంలో వచ్చేస్తుంది. మీ సపోర్ట్ ఇస్ రికార్డింగ్ మినిట్స్ అంటే యూ కమిటెడ్ టైం ఆల్సో. వెన్ ఆర్ యు గోయింగ్ టు షో మీ ద హై స్కూల్, మోడల్ హై స్కూల్, మోడల్ కాలేజ్? ముందు స్కూల్ ఇప్పించింది మేడం. స్కూల్ ఇప్పుడే చెప్తానమ్మా. ఈ రోజు మీ స్కూల్ పేరు చెప్తే మీరు ఎప్పుడు చేయగలరు? తక్కువ పడుతుంది. సో మీరు ఇప్పుడు డైలీ డేటా ఎంత కనెక్షన్స్ వస్తున్నారో అండర్ ద స్కీమ్. తర్వాత మన సోలార్ విలేజెస్ దీనికి రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు కాబట్టి మున్సిపల్ బిల్డింగ్ కూడా ఒకటి తీసుకోండి. చివరి స్మాలర్ యూనిట్ క్విక్ గా మీరు చేసి నాకు చూపిస్తేనే నమ్మకం వస్తుంది. భూలోకమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఆదివారం భూలోకమ్మ తల్లి సంబర స్నాన మహోత్సవాల సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి సంబర ఊరేగింపును ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలను ఇంతటి ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చిత్ర విచిత్ర వేషాలు, డప్పు వాయిద్యాలతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది.
స్థానిక బావశెట్టివారిపేటలో ఉన్న భూలోకమ్మ వారి మహోత్సవాలు ప్రతి ఏటా ఏదైతే జరుగుతాయో మరి ఈ సంవత్సరం మరి అత్యంత వైభవంగా మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఈ కమిటీ వారిని అభినందిస్తున్నాను. ఇంత చాలా ఈరోజు మేళతాళాలతో అదే ఊరేగింపుని పెట్టి వాళ్ళు ఇంత ఘనంగా నిర్వహించినందుకు మరి కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే ఏదైతే ప్రతి సంవత్సరం కూడా భూలోకం తల్లి ఆశీర్వాదాలు ప్రజలందరికీ ఉండాలని వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ రోజున ఉత్సవాలు చేస్తారు. ప్రతి ఒక్కరు బాగుండాలి, ఆ భూలోకమ్మ తల్లి ఆశీస్సులు ప్రజానీకానికి అందరికీ కూడా ఉండాలనే ఉద్దేశంతో అలాగే ఆ అమ్మ తల్లి ఉండి 2024 సంవత్సరం నుంచి ఏలూరు అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమంతో పాటు ప్రజల సుఖసుఖాలు అమ్మవారి తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్
శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. గ్రంథాలయ సంస్థకు వివిధ శాఖల నుంచి రావాల్సిన బకాయి సెస్సులను త్వరితగతిన చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు కోరారు. శనివారం భీమడోలు శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వార్షిక తనిఖీను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథపాలకులు కె శ్రీనివాసరావు పలు అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, సుధాకర్ గ్రంథాలయ అభివృద్ధికి కావాల్సిన వివిధ అంశాలను జిల్లా కార్యదర్శి దృష్టికి తెచ్చారు. అనంతరం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థకు ఏలూరు కార్పొరేషన్ నుంచి 9 కోట్లు, గ్రామ పంచాయతీ నుంచి 9 కోట్లు, ఇతర మున్సిపాలిటీ నుంచి 2 కోట్ల రూపాయల బకాయి సెస్ వసూలు కావాల్సి ఉందని చెప్పారు. ఈ బకాయిలను జమ చేస్తే వాటితో గ్రంథాలయ భవన నిర్మాణాలు, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలను చేపట్టగలమని చెప్పారు. ఇక్కడేమో మాకు టీసీసీ ఉండాలి ఆల్రెడీకి వచ్చాను. మా వంశ సహకారం మేము ఇద్దరం కూడా ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యారు. నా పేరు ఎం శేఖర్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లైబ్రరీ అండి. ప్రతి ఏడు వార్షిక తనిఖీలను భాగంగా ఈరోజు భీమడోలు శాఖ గ్రంథాలయాన్ని సంవత్సరం తనిఖీ చేయడానికి వచ్చడం జరిగింది. ఇక్కడ రికార్డులన్నీ పరిశీలించి అన్ని సక్రమంగా రాసి ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మేము ఏవైతే నిర్వహించమంటున్నామో కార్యక్రమాలు, గ్రంథాలయ వారోత్సవాలు కానీ, వేసవి విజ్ఞాన సెక్షన్ కానీ, అలాగే ప్రతి ఆదివారం నిర్వహించే రీగవర్నింగ్ ప్రోగ్రాం కానీ ఈ గ్రంథపాలకులు చాలా చక్కగా నిర్వహిస్తూ పిల్లల్ని గ్రంథాలయానికి ఎక్కువగా తీసుకొచ్చి వాళ్ళని గ్రంథాలయం గురించి వివరించడం జరిగింది. అలాగే నూతన డిపాజిట్లు కూడా ఈ ఇయర్ 64 డిపాజిట్లు సేకరించడం జరిగింది. అలాగే గ్రంథాలయ చెస్ కూడా 4 lakhs మన మండలం నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అభివృద్ధి కమిటీలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు కూడా, అలాగే ఇంకా గ్రంథాలయానికి స్థలం కూడా సేకరించారు. వారు చెప్తున్నారు, రిటైర్డ్ హెచ్ఎం గారు స్థలం కూడా మాకు ఉన్నది, మంచి బిల్డింగ్ని కూడా నిర్మాణం చేస్తామని, అలాగే ఇక్కడ లైబ్రరీ గురించి కూడా, ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి కూడా వారు చక్కగా వివరిస్తూ వారు కూడా పాల్గొంటున్నట్టు చెప్పారు. కనుక వాళ్ళందరినీ అభినందిస్తూ త్వరలో గ్రంథాలయ నూతన భవన నిర్మాణం చేపట్టడానికి వాళ్ళందరూ సహకరించవలసిందిగా కోరారు. జిల్లా వ్యాప్తంగా 20 కోట్ల చెస్ బకాయి ఉంది. ఈ చెస్ మాకు జమ చేస్తే మేము అభివృద్ధి కార్యక్రమాలకే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. వారు చెస్ కట్టనందువల్ల అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, అంటే లైబ్రరీకి సంబంధించిన రిపేర్స్ కానీ, నూతన నిర్మాణాలు కానీ చేపట్టడానికి ఆర్డర్ ఉంది. కనుక ముఖ్యంగా ఏలూరు కార్పొరేషన్ నుంచే మాకు 9 కోట్ల బకాయి ఉంది. అలాగే పంచాయతీల నుంచి ఒక 9 కోట్ల బకాయి ఉంది. మున్సిపాలిటీ నుంచి ఒక 2 crores బకాయి ఉంది. ఇవన్నీ కూడా వారు జమ చేయాలని, అభివృద్ధికి వారు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. భూలోకమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. స్థానిక బావశెట్టివారిపేటలోని స్వయంభూ శ్రీ 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 భూలోకమ్మ అమ్మవారి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు ఘటాలను శిరస్సులపై ఉంచుకుని ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లంకలపల్లి సతీష్, శంకాబత్తుల నాగరాజు, మేకల సీతారామయ్య, బావిశెట్టి నందు, గుండు శివాజీ, నిమ్మల శ్రీను, వేంపల అనిల్, కార్పొరేటర్ జున్నూరు కనక నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? మరి ఈరోజు ఏలూరు బావిశెట్టివారిపేటలో ఏదైతే స్వయంభూ భూలోకమ్మ వారు ఉన్నారో, మరి ఎలక్షన్లో నేను గెలిస్తే మరి నాతో ఘటాలు ఎత్తిస్తానని చెప్పి నా అభిమాని మరి సతీష్, లంకలపల్లి సతీష్ మొక్కుకోవడం జరిగింది. మరి భక్తుల మనోభావాలు గౌరవిస్తూ మరి ఏదైతే నేను ఎలక్షన్లో గెలిచిన తర్వాత మరి ఆ కోరిక నేను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి ఏదైతే ఉత్సవాలు జరుగుతున్నాయో ఇక్కడ రావడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారు దీవెనలు తీసుకోవాలి, అమ్మవారు ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలి. 2024 సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో అమ్మవారిని ఈ రోజున ఏదైతే అందరూ కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నారో ఆ ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగి భక్తుల మనోభావాలు దెబ్బతింటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ నెల 27న ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర రైతు సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని నారాయణపురం, గుర్రంపల్లి, ఎం నాగులపల్లి, పంగిడిగూడెం గ్రామాల్లో రైతు సంఘ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కరపత్రాలను రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ఆవిష్కరించారు. వివిధ గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి అన్ని పంటల రైతులందరూ సదస్సులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రైతు సదస్సులో తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని కోరారు. మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల నుండి రాష్ట్ర రైతు సదస్సులో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బోయిపాటి సత్యనారాయణ, గుర్రం రాంబాబు, తూంపాటి మురళి, గుర్రం పాపారావు, ఎల్ సోమరాజు, నందమూరి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర రైతు శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. 27వ తారీఖున రాష్ట్ర రైతు సదస్సు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర రైతు సదస్సుకి వివిధ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు ప్రతినిధులు, అట్లాగే రైతు సంఘం రాష్ట్ర నాయకులు, అఖిల భారత నాయకులు, అదేవిధంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాథేశ్వరరావు గారు కూడా ఈ రాష్ట్ర రైతు సదస్సుకు హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర రైతు సదస్సుని అట్లాగే రాష్ట్ర రైతు శిక్షణా తరగతులు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ద్వారకా తిరుమల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా విస్తృతంగా మేము రైతు సంఘంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రైతు సదస్సు కానీ అట్లాగే రైతు శిక్షణా తరగతులు కానీ ఈరోజు వ్యవసాయం సంక్షోభంలో ఉంది, రైతులు నష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కాబట్టి రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూనే ఈ సదస్సుని, ఈ శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో అన్ని పంటల రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ, అట్లాగే ఆయిల్ పాము, కోకో, కొబ్బరి, ఇలా అన్ని పంటల రైతులు నష్టాలని సవిచూస్తూ ఉన్నారు. కాబట్టి రైతుల పంటలకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలనే ఫార్ములాకు అనుగుణంగా ఇవాళ అన్ని పంటలకి మద్దతు ధరలు నిర్ణయించాలి, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి మేము రైతు సంఘం కోరుతా ఉన్నాం. కాబట్టి మద్దతు ధరలు అట్లాగే వ్యవసాయ సంక్షోభం అనే అంశం మీదే ఈ రైతు రాష్ట్ర సదస్సు కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని, అన్నదాతలను ఆదుకోవాలని, ఇవాళ భారీ వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఇవాళ వ్యవసాయం నష్టాలు ఉంది కాబట్టి ఈ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికోసం ఇవాళ ప్రత్యామ్నాయ రైతు విధానాలు రావాలని చెప్పేసి కూడా ఇవాళ మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ రైతు రాష్ట్ర సదస్సుని అట్లాగే రైతు రాష్ట్ర శిక్షణా తరగతులను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రజానీకానికి, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహం అన్నారు. భీమడోల్లో శనివారం రాత్రి పుప్పాల మోహన సీతారామయ్య ఫౌండేషన్ అధినేతలు పుప్పాల శ్రీనివాస్, పుప్పాల హరీష్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, ఇటీవల పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మొత్తం 14 మందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ ఈదుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డిఈఓ ఎస్ అబ్రహం హాజరయ్యారు. అధినేతలు పుప్పాల శ్రీనివాస్, హరీష్ మాట్లాడుతూ గురువులపై ఉండే అభిమానంతో 3 దశాబ్దాలుగా వారిని సత్కరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అవార్డు గ్రహీత కారే పరమానందం, రిటైర్డ్ టీచర్ కామాక్షి, రిటైర్డ్ ఎంటీఎస్ టీచర్ కె రవికుమార్, మండల ఉత్తమ ఉపాధ్యాయులు కె ఝాన్సీ, జి రెడ్డయ్య, ఎన్ నిర్మల్ కుమారి, ఎం వందన, జ్యోతిబసు, కృష్ణారావు, ఆనందబాబు, ఏ రాంబాబు, ఎన్ జయశ్రీ, భాగ్యలక్ష్మి, కేఎంఎం రాజ్యం, ఎన్విఎల్ శర్మన్ దుస్సాలువలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సిహెచ్ పద్మావతీదేవి, ఎంఈఓ అయినపత్తి భాస్కర్ కుమార్, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎం సెరీన్, బాలభాస్కర్, మండే సుధాకర్, కూటమి నాయకులు పెద్దిరాజు, మదన్ పటేల్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మా పాఠశాల తరఫున వారికి మెమోటో మంచి ఫోటో తీసుకుందాం. మన టీచర్ గారిని గారిని తోసుకుని రాదు. మన జయశ్రీని
సదాశివపురం వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి సమయం వారి యొక్క తాతగారికి గుర్తింపుగా మండల డిఓ సార్తో ఒక గ్రూప్ ఫోటో దిగాలి ఉండడం. అలాగే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మిమ్మల్ని గౌరవించాలనే ఒక భావంతో నేను చేపట్టే కార్యక్రమం. ఇవాళ మన విద్యాశాఖ డిఓ అని ఈరోజు వస్తాం కూడా చాలా సంతోషకరమైన విషయం. అప్పుడు ఉన్న వరద పరిస్థితుల వల్ల వాయిదా వేయడం జరిగింది. ఇవాళ ఉపాధ్యాయుల్ని సన్మానించుకుంటాం అంటే చాలా తాతగారి పేరు మీద మనం సన్మానించుకుంటాం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయులు విద్య అనే ఆయుధాన్ని సమాజానికి ఇస్తున్నారు. ఆ విద్య అనే ఆయుధం ఒక పేదవాడు పెట్టిన డబ్బున్నవాడి కింద చేస్తుంది, ఒక గుమస్తా కొడుకుని కలెక్టర్ కింద చేస్తుంది, అలాగే ఒక మధ్య తరగతి తండ్రి పుట్టిన బిడ్డల్ని సత్యానాథుల కింద సుందర్ పిచ్చయ్య కింద ప్రపంచాన్ని అంతా చూసేట్టు చేస్తుంది. అలాంటి ఉపాధ్యాయులని తాతగారి పేరు మీద సన్మానించుకుంటాం మా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలకి ఉపాధ్యాయులకి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ టీచర్స్ని సన్మానం చేస్తూ ఉంటాం. గ్రామస్తులే గుర్తించి సన్మానం చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. గుర్తింపు అనేటువంటిది ఏ స్థాయిలోనైనా మనకి బాగా పనిచేయడానికి కొంత ఎనర్జీ అనేటువంటిది ఇస్తుంది. సో దానివల్ల ఈ అవార్డ్స్ అనేవి జనరల్గా మనం ఇస్తూ ఉంటాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.